మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఇటీవలే అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ అంచనాల ప్రభావంతో బంగారం ధర రికార్డు స్థాయిని చేరిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పుత్తడి ధర కొంత వెనకడుగు వేసింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 3,000 మేర తగ్గి 98,700 వద్ద స్థిరపడింది. ఇదే టైంలో వెండి ధర కూడా స్వల్పంగా తగ్గి కిలోకు 98,720గా ఉంది. బంగారం ధరల్లో ఈ తక్షణ మార్పు నేరుగా అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న వాణిజ్య, ఆర్థిక మార్పులతో సంబంధం కలిగి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో మంగళవారం జూన్ నెల డెలివరీ కాంట్రాక్ట్ ఇంట్రాడేలో 99,358 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. కానీ బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే ఈ ధర తగ్గుముఖం పట్టింది. 96,500 దగ్గర ట్రేడింగ్ మొదలైన ధర ఇంట్రాడేలో 95,457 కనిష్టాన్ని తాకింది. అంతర్జాతీయంగా కూడా ఔన్స్ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. 3,467కు పైగా ఉన్న ఔన్స్ బంగారం ధర బుధవారం నాటికి 3,320కి తగ్గిపోయింది. ఈ ధర మార్పులకు ప్రధాన కారణం అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాల్లో మార్పులే అంటున్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య ఒప్పందం పైన సానుకూల వ్యాఖ్యలు చేయడంతో అమెరికన్ డాలర్ బలపడింది. దీనివల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు రిస్క్ అసెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారం లాంటి సురక్షిత పెట్టుబడులపైన డిమాండ్ తగ్గడం వల్ల ధరలు పడిపోతున్నాయి. అంతేకాకుండా యుఎస్ ట్రెజరీ బాండ్ల ఇల్స్ పెరగడం కూడా బంగారం పైన ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రస్తుత మార్కెట్ డైనమిక్స్ ఆధారంగా చూస్తే బంగారం ధరలు ఇంకొంత తగ్గే ఛాన్స్ ఉంది. టెక్నికల్గా చూస్తే కొంతకాలం స్థిరపడిన తర్వాత ధరలు మళ్ళీ బలపడొచ్చు. కానీ సమీప కాలంలో కొంత మందగింపు ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు దేశీయంగా చూస్తే ఏప్రిల్ 30న జరగనున్న అక్షయ తృతీయ పండుగ నేపథ్యంలో బంగారం ధరలు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా ఈ పండుగ రోజున బంగారం కొనుగోలు శుభంగా భావిస్తుంటారు. అయితే ధరలు మరింత పెరిగితే అమ్మకాలపైన ప్రతికూల ప్రభావం ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో ధరలు మరింత తగ్గితే పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పుత్తడి ధరలు కొంత స్థిరత దిశగా పయనిస్తున్నాయి. అంతర్జాతీయ ముడి ధరలు, ఫెడ్ పాలసీ, డాలర్ ఇండెక్స్, వాణిజ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు దగ్గరలోనే బంగారం ధరలపైన ప్రభావితం చూపిస్తున్నాయి. కొనుగోలు చేయాలా వద్దా అన్న విషయంపైన వినియోగదారులు మరికొన్ని రోజులు వెయిట్ చేసే అవకాశం ఉంది.